ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో శ్రోతలందరికీ, ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని, అన్ని గ్రహాలు అనుకూలించి వారు అనుకున్న పనులు నెరవేరాలని, వారు సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు 2025 జనవరి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. కన్యారాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. బుధుడు కన్యాని లగ్నంగా చేసుకుంటే 3వ ఇంట్లో అంటే వృశ్చికంలో స్థితి పొంది ఉన్నారు. ఈయన 10, 11 తారీఖుల్లో వృశ్చికం నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తారు. అయితే కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి 11వ ఇంట్లో ఉన్న కుజుడు, 3వ ఇంట్లో ఉన్న బుధుడు అనుకూలంగా ఉన్నారు. ఈ రాశ్యాధిపతే బుధుడు, అందువల్ల ఈ రాశి వారికి బుధుడు అనుకూలంగానే ఉంటాడు. ఈ రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అందువల్ల కన్యాన్ని లగ్నంగా చేసుకుంటే లగ్నంలోనే కేతు ఉన్నారు, 3వ ఇంట్లో బుధుడు ఉన్నారు. బుధుడు వృశ్చికం నుంచి ధనుసు రాశికి మారుతారు 10, 11లో. అలాగే 4వ ఇంట్లో అంటే ధనుసు రాశిలో రవి ఉన్నారు. ఈయన 14వ తారీఖున ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తారు. దాన్నే మకర సంక్రమణ ఉంటాము. 6వ ఇంట్లో శుక్రశనులు ఉన్నారు, 7వ ఇంట్లో రాహు ఉన్నాడు, 8 ఇంట్లో ఎవరూ లేరు, 9వ ఇంట్లో గురువు ఉన్నారు. అందువల్ల వీరికి 11వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. అందువల్ల వీరికి ఈ మాసంలో లగ్నంలోని కేతు అంటే కేతు ఏదైనా కూడా కట్ చేస్తాడు. ఏ బంధాలని అన్నిటినీ కట్ చేయడం కేతు లక్షణం. అందువల్ల వీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాలతోటి, కుటుంబంలో సభ్యులతోటి వీరు సంతోషంగా ఉండాలి అని అంటే కొంచెం సంయమనం పాటించడం చాలా అవసరం. వీరికి కుటుంబంతో గడపలేకపోవడం ఈ మాసంలో జరిగే అవకాశం ఉంది. ఎందుకనంటే వీరికి ఉద్యోగం చేస్తూ వేరే ఊళ్ళో ఉన్న వారికి సెలవులు దొరకక, లేదంటే వారు ఉద్యోగం చేసే ప్రదేశంలో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల, సెలవులు దొరకపోవడం వల్ల వచ్చి కుటుంబ సభ్యులతో గడపాలి అని అనుకున్న వాళ్ళకి గడపలేకపోయే అవకాశాలు ఈ రాశిలో వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. వృత్తి అనేది అన్ని వృత్తుల వారికి చాలా నార్మల్గా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. అదే రకంగా విద్యార్థులకి బాగానే ఉంది. విద్యార్థులు కష్టపడడం చాలా అవసరం. బుధుడు తెలివితేటలకి కారణం కనుక వీరు ఏ విషయాన్నైనా చక్కగా ఆలోచన చేసి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. మేషాత్తు ఇది 6వ ఇల్లు అవుతుంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బుధుడు కారకుడు. 6వ ఇల్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రుణాలు, అప్పులు చూపిస్తుంది కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు 1కి 10 సార్లు చదువుకోవడము, ఒక ప్రశ్నని వారికి అనుమానంగా సమాధానం అనిపించినట్లు పడితే 1, 4 సార్లు చదువుకోవడము, సరి అయిన తెలివితేటలతోటి ఆన్సర్ చేయడం అనేది ఈ రాశి వారికి చాలా అవసరం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీరు తగినంత తెలివితేటలు ఉపయోగించాలి. వ్యాపారస్తులకి పర్వాలేదు. బుధుడు వ్యాపారానికి కూడా కారకుడు కనుక వ్యాపారస్తులు బుధుడి అనుగ్రహం పొందడం కోసం బుధగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం చదువుకుని ప్రతిరోజు వ్యాపారంలో వీరు ముందంజ వేయడం జరుగుతుంది. అట్లాగే వినోదంగా గడుపుతారు. ఈ మాసంలో మకర సంక్రమణం పండుగ వస్తుంది కనుక అందరూ కుటుంబ సభ్యులందరితో కలిపి లేదా స్నేహితులతోటి విందులు వినోదాల్లో పాల్గొంటారు.
ప్రయాణాలు వీరికి ఈ మాసంలో అంత అనుకూలంగా లేవు. అందువల్ల సాధ్యమైనంత వరకు ప్రయాణాలని వాయిదా వేయడం ఈ రాశి వారికి చాలా అవసరం. ఉద్యోగస్తులకి అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల వీరు చేసే వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి తగినంతగా సంయమనంగా ఉండడము, అనవసరమైన చికాకులు పెట్టుకోకుండా వీరు తాము చేసే పని మీద మనసు నిలిపి పని చేయడం చాలా అవసరం. తప్పు చేసిన తర్వాత అధికారులు దెబ్బలాడారని బాధపడడం, దానివల్ల ఇంకా మానసిక అశాంతి పెరుగుతుంది. అందువల్ల వీరికి అధికారం నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు ముందుగానే తెలుస్తున్నాయి కనుక వీరు కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళు వృత్తి వ్యాపారాలు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆర్థికంగా సమస్యలు ఏమీ లేవు. వీరికి ఖర్చుకు తగినటువంటి సంపద దొరుకుతుంది కనుక ఆర్థికంగా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సొంత వారి వల్లే వీరికి ఇబ్బందులు ఉంటాయి. అనుకున్న వాళ్ళే మోసం చేయడము, కుటుంబ సభ్యులే వీళ్ళని మోసం చేయడము, లేదా బంధువులు స్నేహితులు వీరు బాగా ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు వీరిని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ రాశివారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏం చెప్పినా 1-2 సార్లు ఆలోచించి వాళ్ళు చెప్పింది గుడ్డుగా నమ్మకుండా తమ తెలివితేటలు ఉపయోగించి తమకి ఏది మంచిది, ఒకవేళ వీళ్ళకు కూడా అది తెలియలేకపోతే ఎవరైనా విజ్ఞులు పెద్దవాళ్లతో సంప్రదించి ఏ నిర్ణయాలైనా చేయడం అనేది చాలా అవసరం. ఆరోగ్య సమస్యలు ఈ రాశి వారికి కొద్దిగా కనపడుతూ ఉన్నాయి. అదే పర్సనల్ పార్ట్స్కి సంబంధించినటువంటి అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది కనుక వీరు జాగ్రత్తగా ఉండాలి. అదే చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు వీరికి ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంది కనుక ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది. ఈ వ్యవసాయదారులకి ఈ రాశి వారికి బాగానే ఉంటుంది. ఎందుకంటే బుధుడు పచ్చదనానికి కారకుడు. అందువల్ల వీరికి వ్యవసాయదారులకి వ్యవసాయం అంటే పచ్చదనమే కనుక వ్యవసాయదారులు బుద్ధుడి కోసం విష్ణుమూర్తి ఆరాధన చేయడం వల్ల వ్యవసాయదారులకి బాగా కలిసి వస్తుంది. ఈ మాసంలో పంటలు చేతికొచ్చి వ్యవసాయదారులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు కనుక వీరికి సంక్రమణం తర్వాత రోజు ముక్కనుమ రోజున పశువులను పూజించడము, అలాగే వ్యవసాయ పనిముట్లన్నిటినీ పూజించడము చేస్తారు. అందువల్ల వ్యవసాయదారులకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. వారు సుఖ సంతోషాలతో ఆనందంగా గడుపుతారు ఈ మాసంలో. అయితే ఈ రాశి వారికి అన్ని గ్రహాల అనుకూలం కోసం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఆదిత్య హృదయ పారాయణం. ఈ రాశివారు ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల రవి అనుగ్రహాన్ని పొందుతారు. అట్లాగే సూర్యారాధన చేయడం చాలా ముఖ్యం. ఉదయాన్నే లేచి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడము చాలా మంచిది. సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే అమ్మవారి ఆలయంలో లలిత పారాయణ చేయడము, ఒకవేళ వీళ్ళు పారాయణ చేయలేకపోతే పారాయణ చేస్తున్న చోట కూర్చుని ఆ ప్రసాదాన్ని ఇవ్వడము, లేదా వాళ్ళ అమ్మవారికి ఏదైనా ప్రసాదం లాంటిది సమర్పించడము, ఆ పారాయణ చేసేవారికి సహకరించడము, ఇట్లాంటివి చేస్తే ఈ రాశి వారికి ఈ మాసం ఇంకా బాగా జరుగుతుంది. ఇది వీరికి తగిన పరిహారం. అదేవిధంగా మకర సంక్రాంతి రోజున తల్లులందరూ కూడా పెరుగు దానం చేయండి. పెరుగు దానం చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఏ తల్లికన్నా పిల్లల అభివృద్ధే కావాలి కనుక మకర సంక్రమణం రోజున పెరుగు దానం చేయడం వల్ల పిల్లలు చాలా అభివృద్ధిలోకి వస్తారు. ఇది ముఖ్యమైన పరిహారం.